హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఆల్రెడీ ఎలిమినేషన్ మీద చాలా పెద్ద ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎలిమినేషన్ లో హరీష్ గారు ఎలిమినేషన్ అయ్యారని క్లారిటీగా మనం ముందే చెప్పాము. అండ్ హరీష్ గారు ఎలిమినేషన్ కాకుండా ఇంకా ఎవరు అవ్వి ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రెండ్ అవుతుంది. ఏంటి అని అంటే శ్రీజాకి ఓట్లు తక్కువ వచ్చాయి అని చెప్పేసి పెద్ద ఇష్యూ అయితే జరుగుతుంది. దాని మీద క్లారిటీ అంటే బాటమ్ లో శ్రీజ ఉంటే ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు, అసలు శ్రీజ నిజంగానే బాటమ్ లో ఉందా అనేది అయితే క్లారిటీ ఇస్తాను. అండ్ చాలా మంది సోషల్ మీడియా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు అనమాట. బాటమ్ లో ఖచ్చితంగా శ్రీజ ఉంది, బట్ ఏంటంటే ఎలిమినేషన్ హెల్త్ ఇష్యూస్ వల్ల అయింది ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. బట్ దాని మీద మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎలిమినేషన్ లో ఖచ్చితంగా 100కి 200% హరీష్ ఎలిమినేట్ అయిపోయాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓటింగ్ ద్వారా వెళ్ళిపోయాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. అందులో ఇంకోటి ఏంటి అని అంటే ఎవరు ఎప్పుడు సేవ్ అయ్యారు, ఈ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తాను. అండ్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఒక లైక్ వేసుకుని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. సో హరీష్ గారు ఎలిమినేషన్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఓటింగ్ త్రూ ఖచ్చితంగా ఆయనే ఎలిమినేట్ అయ్యాడు. ఇది రాసి పెట్టుకోండి. బాటమ్ లో ఉంది హరీష్ గారి. సో చాలా మంది చెప్తున్న విషయము, చాలా మంది న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటి అని అంటే సో శ్రీజ బాటమ్ లో ఉంది, కానీ అంటే ఓటింగ్ లో మొత్తం లీస్ట్ లో ఉంది శ్రీజ. సో శ్రీజను ఉంచడానికి హరీష్ ను బలి చేశారంటే 100% కాదు. ఇది ఎవరు చెప్పినా కూడా ఫాల్స్ ఎలిగేషనే, గుర్తుపెట్టుకోండి, ఫాల్స్ ఎలిగేషనే. ఎందుకంటే ఈయన ఇంపాక్ట్ అనేది ఆల్మోస్ట్ ముందు నుంచి కూడా అంటే వీక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పెద్దగా ఎక్కడ ఫోకస్ చేసినట్టు ఎక్కడ ఉన్నట్టుగా అనిపించట్లేదు. దట్ టు మెయిన్ గా రీజన్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈయన బాటమ్ లోనే ఓటింగ్ లో ఉన్నాడు. సో దీంట్లో శ్రీజ పెద్ద అంటే బాటమ్ లోకి వచ్చేసింది అని చెప్పేసి అంటున్నారు, కానీ బాటమ్ కాదు, బాటమ్ 2లో శ్రీజ ఉంది. ఇది రాసి పెట్టుకోండి, బాటమ్ 2లో ఉంది. ఎందుకంటే లాస్ట్ రోజు అందరూ ఊహించినట్టుగా అంటే కళ్యాణ్ ఓటింగ్ అంతా మనోడికి శ్రీజాకి పడుతుంది అని చెప్పేసి అనుకున్నారు. కాదు, శ్రీజాకి ఏం ఓటింగ్ ఏం పెద్దగా ఏం పడలేదు, పెద్ద ఇంపాక్ట్ చూపించేంత ఓటింగ్ పడలేదు అనేది కూడా క్లారిటీ ఇచ్చాను నేను. అయినా కూడా చాలా మంది ఇదే న్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. హరీష్ గారికి హెల్త్ ఇష్యూస్ ఉంది, ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆడలేకపోతున్నారు, ఎక్కడ కనిపించలేకపోతున్నాడు అని చెప్పేసి బిగ్ బాస్ కాల్ తీసుకొని పంపించేసారు అని చెప్పేసి స్ప్రెడ్ అవుతున్నాయి. న్యూస్ అంతా ఫాల్స్ ఎలిగేషన్ అనేది నేను కంప్లీట్ గా మీకు చెప్పాలనుకున్న విషయం అనమాట. దట్టు ఇక్కడ ఏంటంటే శ్రీజాకి ఓటింగ్ పడలేదంటే పడుతుంది, బట్ ఏంటంటే ముందు నుంచి కూడా నేను చెప్పాను ఫ్లక్చువేషన్స్ అయ్యే ఓటింగ్ అనేది ఎప్పుడైనా మారిపోవచ్చు. సో ఓటింగ్ సెకండ్ డేకి బాగా పడ్డది, ఓటింగ్ చాలా నీట్ గా ఇంకా ఎక్కువగా ఓటింగ్ అనేది ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేయగలిగింది. కానీ తర్వాత లాస్ట్ డే వచ్చేసరికి మాత్రం డేంజర్ జోన్ లో ఉంది అని కూడా చెప్పాను నేను క్లియర్ గా. డేంజర్ జోన్ అని చెప్తూనే ఉన్నాను కూడా నేను. సో చాలా మంది అన్నారు శ్రీజ సేఫ్ జోన్, టాప్ పొజిషన్ లో ఉన్నది, సెకండ్ పొజిషన్ లో ఉన్నాయని చాలా మంది చెప్పారు. కాదు, డేంజర్ జోన్ లో ఉంది అని చెప్పాను. డేంజర్ జోన్ ఖచ్చితంగా డేంజర్ జోన్ లోనే ఉంది అని కూడా చెప్పాను. అది మీకు నచ్చలేదేమో, డేంజర్ జోన్ లో ఉంది అని చెప్పడానికి నచ్చలేదు అనుకుంటా. సో హరీష్ ఎలిమినేట్ అవ్వడానికి ఆయన గేమ్ ఒకటి మెయిన్ రీజను, అండ్ ఇంకోటి ఓటింగ్ ఒకటి మెయిన్ రీజను. ఓటింగ్ అస్సలు లేకుండా లేదా అంటే ఉంది, బట్ ఏంటంటే సేఫ్ అయిపోయేంత ఓటింగ్ లేదు. అండ్ వీక్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఈయనకు మాక్సిమం ఓటింగ్ బాటమ్ లోనే ఉండడం అనేది పెద్ద మైనస్. ఎక్కడ స్కోప్ లేదు, అంటే వర్కౌట్ అవ్వడానికి స్కోప్ అయితే లేదు. లాస్ట్ లో కొంతవరకు ఓటింగ్ పెరిగింది, అండ్ 1 అవర్ లో ఆల్మోస్ట్ ఒక 2% ఓటింగ్ పెరిగింది, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కొంచెం పెరిగి ఖచ్చితంగా శ్రీజానే ఎలిమినేట్ అయ్యేది, ఎలిమినేట్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా చూసుకుంటే అంటే ఓటింగ్ కాకుండా బిగ్ బాస్ కాల్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేసేవాళ్ళు. అంటే లాస్ట్ వీక్ ప్రియాని ఎలిమినేట్ చేయకుండా, ప్రియా కంటే బెస్ట్ కంటెంటే ఇస్తుంది కదా, కొంచెం బెటర్ కంటెంటే వస్తుంది. అండ్ గొడవలు కానీ కాంట్రవర్సీ కానీ, ప్రియా ఎక్కువ కాంట్రవర్సీకి ఇవన్నీ వేసేది. అలాంటప్పుడు ప్రియానే ఉంచేవాళ్ళు కదా. కానీ 100% శ్రీజ బాటమ్ లో లేదు, బాటమ్ త్రూ వెళ్ళిపోయింది. అంటే బాటమ్ లో ఉంది కాబట్టి హరీష్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల మనోడిని ఎలిమినేట్ చేశారు అని చెప్పేసి అనేది ఫాల్స్ ఎలిగేషన్. సో గుర్తుపెట్టుకుని, ఫాల్స్ అంటే ఫాల్స్ ఎలిగేషన్. మీరు ఎవరైతే అనుకుంటున్నారో బిగ్ బాస్ ఇది ఇంకా కొంచెం ఎక్కువగా హైప్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ఎపిసోడ్ లో వాళ్ళని సేవ్ చేసింది తెలుసా, సేవింగ్ ఆర్డర్ లో ఉంది.
ఫస్ట్ సంజన ఫ్లోరా వీళ్ళిద్దరిని సేవ్ చేశారు. సూపర్ కదా, అసలు మామూలుగా కాదు. అసలు ఫ్లోరా గారిని సేవ్ చేయడము అండ్ సంజనాని సేవ్ చేయడము అండ్ బాటమ్ లోకి వచ్చిన అంటే తర్వాత శ్రీజాని సేవ్ చేయడం, ఇలా ఫస్ట్ మ్యాజికల్ స్లేట్ ఒకటి ఇస్తారు అని అనుకుంటా. సో దాని మీద వీళ్ళిద్దరు సంజన అండ్ మన ఫ్లోరా వీళ్ళిద్దరు సేవ్ అవుతారు. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం రీతు కాదు మన శ్రీజ, తర్వాత రీతు అండ్ లాస్ట్ బాటమ్ లో ఉంది ఎవరు అని అంటే దివ్య అండ్ హరీష్. వీళ్ళిద్దరు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు అనమాట. సో ఇద్దరు ఎలిమినేషన్ జోన్ లో ఉంది కూడా, బాటమ్ లో ఉంది కూడా వీళ్ళిద్దరే, అంటే ఓటింగ్ లో కాదు ఎలిమినేషన్ జోన్ లో. మన దివ్య నిఖిత అండ్ హరీష్ వీళ్ళిద్దరు బాటమ్ లో ఉన్నారు. సో దివ్య ఇన్, హరీష్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. సో ఇది జరిగింది. సో నిజంగా శ్రీజాకి వెళ్ళిపోయేంత స్టఫ్ లేదంటే ఖచ్చితంగా వెళ్ళిపోయేంత స్టఫ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సర్వైవ్ అవ్వాలి అంటే ఆడియన్స్ దగ్గర నుంచి పాజిటివిటీ ఉండాలి, ఆడియన్స్ దగ్గర నుంచి ఓట్లు గ్రాఫ్ చేసేంత క్యాపబిలిటీ ఉండాలి. ఆడియన్స్ ని ఏదో విధంగా మీరు ఎంగేజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఓట్లు అనేది పడతాయి. సో మీరు ఎంగేజ్ చేయలేనప్పుడు ఖచ్చితంగా ఓట్లు ఎక్కడి నుంచి పడతాయి? సో దాన్ని తీసుకొచ్చేసి పిఆర్ టీములు అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు మ్యాజిక్లు చేస్తున్నారు. అంటే అలాగని చెప్పేసి పక్కన వాళ్ళని తగ్గించాల్సిన అవసరం లేదు. సో 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హరీష్ గారి ఎలిమినేషన్ అనేది చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసిన అనుకున్నారు, కానీ అంత కాంట్రవర్సీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది అంటున్నారు ఫ్లోరా కంటే డిజర్వింగ్ క్యాండిడేట్ కదా. ఫ్లోరా తోటి సంబంధం ఉంది, ఓట్లు ఆడియన్స్ నచ్చారు. కొంతమందికి నచ్చినంత మాత్రాన ఆడియన్స్ కి ఇంత డ్రామా చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఆడియన్స్ కి నచ్చలేదా, నచ్చలేదు, అది అక్కడితో అయిపోవాలి. కానీ దాన్ని ఎక్కడికో తీసుకెళ్లి ఏదో చేసేద్దాము, ఏదో క్రియేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే కరెక్ట్ కాదు. సో అందరికీ చెప్పే క్లారిటీ ఏంటంటే ఓటింగ్ త్రూ మాత్రమే హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. శ్రీజాకు బాటమ్ లో ఉన్న ఓటింగ్ ను తీసుకెళ్లి ఏదో మ్యాజిక్లు చేశారని హైప్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే శ్రీజ దగ్గర నుంచి కంటెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆడియన్స్ దగ్గర నుంచి ఇంపాక్ట్ లేదు అని అంటే ఖచ్చితంగా ఎంత పెద్ద కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ అవ్వాల్సిందే, రాసి పెట్టుకోండి. ఎంత పెద్ద పిఆర్లు మ్యాజిక్లు చేసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో చాలా సార్లు జరిగినాయి. పిఆర్లు ఎంత స్టంట్లు చేసినా కూడా అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఓటింగ్ అనేది స్టేబుల్ ఓటింగ్ అనేది తెచ్చుకోగలిగితే మాత్రమే దాన్ని మార్చడానికి ఛాన్స్ ఉంటుంది, అంతకుమించి ఇంకా చేయడానికి ఏం ఉండదు అనమాట. సో ఓవరాల్ గా క్లారిటీ ఇచ్చేది ఏంటంటే బాటమ్ 2 లోనే ఉంది శ్రీజ. నేను చెప్పేది అదే, ముందు నుంచి కూడా ఓటింగ్ అనాలిసిస్ చేసేది కూడా దానికోసమే, అదే చెప్తా అన్నాను. నేను క్లారిటీ ఇచ్చాను అంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి, అదే జరిగింది. సో బాటమ్ 2 లో ఉంది శ్రీజానే. పెద్ద బిగ్ బాస్ కాల్ తీసుకొని చేసేంత మ్యాజిక్లు డ్రామాలు ఏమి లేకుండే. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఇప్పుడు ప్లాన్ వేసారు చూసారా, డైరెక్ట్ గా ఫ్లోరాని 2 వారాలు నామినేషన్ చేశారు, డైరెక్ట్ గా నామినేట్ చేశారు అని. నాకు నిజంగా అబ్బా, అంటే బిగ్ బాస్ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామా లేదంటే ఏదో చేద్దామా, అది దాని గురించి వీడియో సపరేట్ చేస్తారు. కావాల్సుకుని 2 వారాలు అయితే నామినేట్ చేస్తారు, అది ఒక రీజన్ పర్పస్ ఉంది. అంటే కొన్ని విషయాలు దాని గురించి డీటెయిలింగ్ గా మాట్లాడాలంటే మాట్లాడదాం, దాని గురించి సపరేట్ గా ఒక వీడియో అనేది చేస్తాను. సో మొత్తానికైతే ఓవరాల్ గా హరీష్ ఎలిమినేట్ అవడానికి తన ఓన్ రీజన్ అండ్ ఓటింగ్ ద్వారానే ఆయన ఓన్ గా ఆయనంతలో ఆయన చేసుకున్నది అది. సో ఎవరు చేసింది కాదు, ఆయన కనిపించకపోవడం, హౌస్ లో ఎవరితో కలవకపోవడం, ఇలాంటి జరగడం వల్ల మనోడు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యాడు. ఓట్లు అనేది పడలేదు, ఓట్లు అనేది గ్రాఫ్ చేయలేదు. 1% డిఫరెన్స్ ఉంది శ్రీజాకి మనోడికి, 1% డిఫరెన్స్ ఉన్నా కూడా సో అది సేవ్ అయిపోయేంత ఓటింగ్ అనేది ఆ నైట్ పడలేదు. నైట్ 2% ఓటింగ్ అనేది పెరిగింది. బట్ తీరా చూసుకుంటే మనోడు ఎలిమినేట్ అవ్వాడు అని అంటే ఇంకొక 1% పడి ఉంటే ఖచ్చితంగా శ్రీజ ఎలిమినేట్ అయ్యేది. కానీ ఓన్లీ ఓటింగ్ త్రూ బాటమ్ లో ఉండడం వల్ల హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇది క్లారిటీ ఇవ్వడానికి మీకు ఈ వీడియో చేశాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినందుకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అంత మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.